చూడండి ఫ్రెండ్స్, కోడి మరి ఈరోజైతే మచ్చిపూస అయితే చేస్తున్నాను కోయిటి వాళ్ళకి. మరి మాకైతే గుడ్ల కూర అయితే చేయాలని అయితే అనుకుంటున్నాను. చూడండి, కోడి అయితే ఇప్పుడైతే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే సింపుల్ వంటేనండి, పెద్ద వంట అయితే లేదు. మరి కోడితో మచ్చిపూస అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే కోడి అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. మరి ఈరోజైతే ఇంకా చాలా బాగున్నాను. మరి ఎందుకంటే మరి మా సార్ అయితే నాకైతే టికెట్ అయితే తెస్తానని చెప్పాడు. మరి అకామ్ అయితే అయిపోయిందంటే రేపు నెల 16వ తేదీ వరకు ఉంది. మరి అకామ్ కొట్టి నీకు పంపుతామని అయితే చెప్పారండి. మరి నేనైతే అకామ్ కొట్టాడు. 3 రోజులకైతే బతాకు వస్తుందంట. 3 రోజులకు బతాకు వస్తుంది. మరి బతాకు వస్తానే నీకైతే టికెట్ అయితే తీస్తాము అని అయితే చెప్పారు. నాకైతే ఫుల్ హ్యాపీ ఉందండి. ఎందుకంటే నా పిల్లల్ని చూసుకోగలుగుతాను నేననే. మరి 2 సంవత్సరాల 7 నెలలు అయింది నేనైతే కోవిడ్కి వచ్చి. మరి నా పిల్లలను చూసుకోవాలని చాలా అంటే చాలా సంతోషంగా ఉందన్నమాట. మరి నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి మీకు ధన్యవాదాలు. మరి చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు. ఎందుకంటే నాకైతే ఒక చదువు రాదు, ఏం రాదండి. నేను చదువుకోలేదు 5వ క్లాస్ వరకేను. మరి ఈ చదువు రాని దాన్ని మరి ఎలా వీడియోలు పెట్టేదో తెలియదు. ఏదో కొద్దిగా అయితే అర్థం చేసుకొని వీడియోలు అయితే పెట్టగలుగుతున్నాను. మరి మేము మంచి మనసుతో నా వీడియోలు అయితే చూసి మీరు నాకైతే సపోర్ట్ అయితే చాలా ఇచ్చారండి. మరి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నాకైతే చాలా అంటే చాలా సంతోషం ఉంది, చెప్పలేనంత సంతోషం అన్నమాట. పిల్లలు చూసుకుంటాను పోయి అని. అలాగనే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నేను లక్షణంగా నా పిల్లల కాడికి చేరుకోవాలని మీరు ప్రతి ఒక్కరూ దేవుని మనస్ఫూర్తి కోరుకోండి ఫ్రెండ్స్, సరేనా? మరి ఇప్పుడైతే లోపలైతే క్లీన్ అయిపోయింది, వంట అయితే చేయాలండి. సరే ఫ్రెండ్స్, మన వీడియో మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నాకైతే మీ సపోర్ట్ అయితే చాలా అవసరం అండి. మీ ఒక సపోర్ట్ చేయండి, సరేనా ఫ్రెండ్స్? ఇంగ్లీష్లో మాత్రము కామెంట్ అయితే చేయకండి ఫ్రెండ్స్. మరి నాకైతే ఇంగ్లీష్ రాదు. తెలుగులో పెడితే మాత్రం నేను మీకు రిప్లై ఇస్తాను, నేను చదువుతాను, సరేనా? బ్యాడ్గా మాత్రము కామెంట్లు పెట్టకండి. మీ కుటుంబంలో మీ అక్కో, మీ చెల్లో, మీ అమ్మో, మీ పిన్ని అనుకొని మాత్రము కామెంట్లు పెట్టండి మంచిగా, సరే ఫ్రెండ్స్? ఏదైనా తప్పుగా మాట్లాడంటే క్షమించండి, సరే ఫ్రెండ్స్? ఓకే, బాయ్. మొత్తం ఇళ్ళంతా అయితే పొగ అయితే వేయాలండి. మొత్తము ఇళ్ళంతా పొగ వేయాలి. ఇదైతే ఒక హాల్ అనమాట. అదేనండి, ఇంతకుముందుగా నేను వీడియో పెట్టాను ఈ హాలు. ఇక్కడైతే గెస్ట్ వచ్చినప్పుడైతే ఇక్కడైతే అన్నము అందరూ తిని చాయ్ కావాలి అయితే తాగుతూ ఉంటారనమాట. అంటే ఓల్డ్కి ఆడవాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే. మగవాళ్ళకైతే ఇల్లు అయితే సపరేట్ అండి, రూమ్ అక్కడ. మరి ఇది ఓన్లీ ఆడవాళ్ళు వచ్చినప్పుడే అనమాట. మా హాల్ అయితే కోవిడ్లో మా సార్ వాళ్ళ హాల్ అయితే ఇలా ఉందండి. ఇలాంటి హాల్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను. 4 హాళ్ళు అయితే ఉన్నాయండి ఇక్కడ. ఇప్పుడైతే చూడండి, ఇదొక హాల్ చూసారుగా, పెద్ద హాలు. రూమ్కి ఒక టీవీ అనమాట. రూమ్కి ఒక టీవీ. ఇది టేబుల్ కొత్తగా మొన్ననే తెచ్చారు, సరే ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, విండ్లు అయితే క్లీన్ అయితే చేసేసాను అనమాట. మొత్తం క్లీన్ అయితే అయిపోయింది. మరి చూడండి, బొక్కూర అయితే వేస్తున్నాను. ఇండ్లంతా పొగ అయితే వేస్తున్నాను అనమాట. ఇది పొద్దున్నే సాయంత్రము 2 పూటలు అయితే పొగ అయితే వేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో అయితే క్లీన్ అయితే చేసేసాను. మరి ఇప్పుడైతే ఇలా బొక్కూర అయితే వేస్తున్నానండి, పొగ అనమాట. ఇది చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది. ఇల్లంతా చాలా బాగుంటుంది వాసన అనమాట. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే పొద్దున్నే సాయంత్రం 2 పూటలు అయితే బొక్కూర వేయాలి. మరి ఇలాగా ఇండ్లంతా అయితే
వేస్తున్నానండి. చూడండి, ఇలా అయితే వేయాలి. రోజు పొద్దున్నే సాయంత్రము 2 పూటలు అయితే వేయాలన్నమాట. ఇంకైతే వంట అయితే చేయాలండి. నేను వంట పని అయితే చేయాలి. ఇక్కడ చూసారా కెమెరాలండి. బయట ఒక మనిషి పోయినా, ఒక కారు పోయినా, ఏం పోయినా బయట మాత్రం లోపలైతే మాకైతే టీవీలో అయితే కనపడతాయి. లోపలికి హాల్ లేకనమాట. చూడండి, బయట బండ్లు అయితే కొద్దిగానే ఉన్నాయి. అంతా డ్యూటీలకి అయితే వెళ్ళిపోయారనమాట. బయట ఒక మనిషి పోయినా ఏం పోయినా మాకు లోపలికైతే హాల్లోకి అయితే కనపడతాయి. సరే ఫ్రెండ్స్, మరి అయితే నేనైతే వంట చేయాలన్నమాట.